హయాత్ నగర్ లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. ప్రముఖ సినీ తారలు వాషిక రంగనాథ్, అమృత ఆయళ్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సినీ తారలను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అతి తక్కువ ధరల్లో మెరుగైన వస్త్రాలు ఇక్కడ ఉన్నాయని, ఆఫర్స్ ను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అతి సరసమైన ధరలకే వస్త్రాలను అందజేస్తున్నామని షాపింగ్ మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. Madam, 1 minute. Madam, 1 minute. సిఎంఆర్ షోరూమ్ ఈ మా హయత్ నగర్ ప్రాంతంలో ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 31 అవుట్లెట్లు, మరి హైదరాబాద్లో ఇది 4వ అవుట్లెట్. మరి సిఎంఆర్ మాల్ అంటే అన్ని రకాల వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది. మరి సరసమైన ధరలకు, మరి రీజనబుల్ రేట్స్కు మధ్యతరగతి నుంచి అన్ని తరగతుల వాళ్ళకి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ అవుట్లెట్లు ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ప్రాంతంలో ఇంత మంచి అవుట్లెట్ రావడం, మా ప్రాంత ప్రజలకు కూడా సిటీకి పోయి షాపింగ్ చేసి రాకుండా ఇక్కడనే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఇప్పటి వరకు అవుట్లెట్లు పెట్టిన అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. కాబట్టి ఇది కూడా మరింత సక్సెస్ఫుల్ కావాలి, మరింత విజయవంతం కావాలి. ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఇది అందుబాటులోకి రావాలని చెప్పి కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హయత్ నగర్లో ఇవాళ ఒకప్పుడు హయత్ నగర్ అంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఏరియాగా భావిస్తూ ఇవాళ అదే హయత్ నగర్లో ఇంత ఘనమైన ఇంత పెద్ద మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ రావడం అంటే డెఫినెట్గా అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం. ఇది హైదరాబాద్ నగరం అన్నది అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు బాగుపడింది, చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది అన్న దానికి కూడా ఇది ఒక ఇండికేటర్గా భావించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇక్కడికి దండోపదండగా చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారంటేనే ఇది ఒక మంచి సైన్ అని కూడా భావించవచ్చు. హయత్ నగర్లో ఇవాళ ఒకప్పుడు హయత్ నగర్ అంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఏరియాగా భావిస్తూ ఇవాళ